తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తోన్న జాగ్రత్తలు ఏంటో ఒకసారి చూద్దాము. చేయాల్సిన పనులు, చెయ్యకూడని పనులు ఏంటో ఒకసారి చూద్దాం. ఎస్, దగ్గు తుమ్ము వచ్చినప్పుడు మాస్కు లేదా కర్చీఫ్ అడ్డు పెట్టుకోవాలి. అలాగే ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకూడదు. ఓకే, నెక్స్ట్, తరచూ చేతుల్ని సబ్బుతో కానీ శానిటైజర్తో కానీ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. అలాగే టిష్యూ పేపర్ కానీ కర్చీఫ్ని కానీ ఒకసారి వాడితే దాన్ని మళ్ళీ వాడకూడదు, రీయూస్ చేయకూడదు, దాన్ని శానిటైజ్ చేయాలి. టిష్యూ అయితే బయట పారేసేయాలి. నెక్స్ట్, దగ్గు జలుబు ఉంటే రద్దీగా క్రౌడెడ్గా ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళకూడదు. అనారోగ్యంతో ఉన్నవారికి దగ్గరగా ఉండకూడదు. నెక్స్ట్, జలుబుతో బాధపడే వారికి భౌతిక దూరం పాటించాలి. అలానే కళ్ళు, ముక్కు, నోటిని తరచూ చేతులతో ముట్టుకోవడం లాంటివి చెయ్యకూడదు. ఇంట్లోకి తగినంత గాలి. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్స్ని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వెలుతురు, ఎండ వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే పబ్లిక్ ప్లేసుల్లో ఉమ్మి వేయరాదు. అలానే అనారోగ్యంగా ఉంటే ఇంటికే, గదికే పరిమితమైతే మంచిది. డాక్టర్ని సంప్రదించకుండా ఇష్టానుసారం మందులు కూడా వేసుకోకూడదు. సో ఇలాంటి జాగ్రత్తలు ఆల్మోస్ట్ మీరు కోవిడ్ టైంలో చూసినవే. కాకపోతే ఈ హెచ్ఎంపీవీ ఇంకా ఎట్లాంటి లక్షణాలని, ఇంకా దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది తెలియదు. కాబట్టి ఫర్దర్గా ఐసీఎంఆర్ గైడ్లైన్స్ వస్తాయి. ఈ వచ్చేలోపు కోవిడ్కి ఎలాంటి ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ని ఇక్కడ పాటించాలని ప్రస్తుతానికైతే మనకి అందుతోన్న సమాచారం. ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి, ఇది ఎలా వ్యాపిస్తుంది, ఇది వచ్చిన వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అది కూడా చూద్దాం. కరోనా లాగే ఇది కూడా చాలా ఫాస్ట్గా, వేగంగా వ్యాపిస్తుందని చెప్పి చెప్తున్నారు. సేమ్ కరోనా టైప్స్లోనే తుమ్మితే, దగ్గితే వచ్చే తుంపర్లతోటి ఈ వైరస్ స్ప్రెడ్ అవుతుంది అంటున్నారు. అండ్ ఈవెన్ గాలి ద్వారా కూడా ఇది వ్యాపిస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేస్తుంది అంటున్నారు. స్వల్ప స్థాయి ఇన్ఫెక్షన్ నుంచి తీవ్రస్థాయి ఇన్ఫెక్షన్గా మారే అవకాశం ఉంటుంది అంటున్నారు. ఫీవర్ రావడము, కాఫ్, దగ్గు రావడము, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఆయాసపడ్డము, ఇవన్నీ కూడా ఈ హెచ్ఎంపీవీ వైరస్ సిమ్టమ్స్గా చెప్తున్నారు. ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంటే అది బ్రాంకైటిస్, న్యూమోనియా లాంటి కాంప్లికేషన్స్ కూడా దారి తీయచ్చు అంటున్నారు. సో ఈ లక్షణాలు ఉంటే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. 5 ఏళ్లలోపు పిల్లలపై ఇది ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో కోవిడ్కి దీనికి ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, కోవిడ్ చిన్న పిల్లల్ని అస్సలు ఏమీ చేయలేదు. కారణం ఏంటంటే, చిన్నపిల్లలకు ఒకవేళ అది సోకినా ఈవెన్ సిమ్టమ్స్ కూడా బయటపడలేదు. బికాజ్ చిన్నపిల్లల్లో రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు అస్సలు ఇంపాక్ట్ కాలేదు. సర్ప్రైజింగ్లీ ఈ హెచ్ఎంపీవీ పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అంటున్నారు. అది కూడా బిలో 5 years ఏజ్ పిల్లలకి. మన దగ్గర ఇప్పుడు నమోదైన 4 కేసులు కూడా 1 year లోపు పిల్లలకు వచ్చినట్టుగా ఐసీఎంఆర్ చెప్తోంది. సో పిల్లల్ని, 5 ఏళ్ల లోపు పిల్లల్ని బాగా చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం వృద్ధులు, అలాగే ఇమ్యూనిటీ తక్కువ ఉన్నవాళ్ళు, రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవాళ్ళు, వాళ్ళని కూడా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. బికాస్ ఈ ఏజ్ గ్రూపు అండ్ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళ మీదే దీని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. ఈ కొత్త వైరస్లు దాదాపు కరోనా వైరస్ లాంటి లక్షణాలే మనకు కనిపిస్తున్నాయి. ఇది ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపిస్తుంది. తుమ్ము, దగ్గు, లాలాజలం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుందని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు. కాబట్టి కరోనాలో అలాగే గాలి ద్వారా కూడా ఇది వ్యాపించగలదని డాక్టర్లు చెప్తున్నారు. కాబట్టి న్యూమోనియా, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లకు కారణం అవుతుందని చెప్పేసి అని అంటున్నారు. కాబట్టి ఆ తరహా జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.